హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి వ్లాగ్స్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5:00కి రాజమండ్రి టు ఏలూరు ట్రైన్‌లో స్టార్ట్ అయ్యామండి. నేను, మా పిల్లలు మా అమ్మగారింటికి వెళ్తున్నాము. మాతో మా కజిన్ సిస్టర్స్ కూడా వస్తున్నారు. ట్రైన్ జర్నీ చాలా జాలీగా జరిగింది. మార్నింగ్ 9కి రీచ్ అయ్యామండి. 3 అవర్స్ ట్రైన్ జర్నీ. మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మా అన్నయ్యోళ్ళొచ్చారు. వెళ్ళంగానే టిఫిన్ చేసి వంట స్టార్ట్ చేశాము. ఒక పక్క చికెన్ కర్రీ అవుతుందండి. ఒక పక్క బిర్యానీ చేస్తున్నాను. నేను చికెన్ కర్రీ బాగా చేస్తాను. కావాలంటే రెసిపీ పెడతాను. మీకు ఏ రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయండి. మన ఛానల్‌లో రెసిపీ పెడతాను. బిర్యానీ రెసిపీ చాలా ఈజీ అండి. ఎంత కంగారుగా చేసినా చాలా బాగా వచ్చింది బిర్యానీ. కర్రీ కూడా అయిపోయింది. చూసారా బిర్యానీ ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో. వంటంతా పూర్తయిపోయింది. ఇంకా అందరికీ వడ్డించడమే. అందరూ లంచ్ చేసేస్తున్నారు. పిల్లలందరూ చికెన్ ఫ్రై బావుందని చెప్పారు. మార్నింగ్ నుంచి కష్టపడి చేసింది వీళ్ళందరూ బావుందనేసరికి చాలా హ్యాపీగా అయిపోయింది. అందరూ అయిపోయాక నేను, మా వదిన వడ్డించుకొని లంచ్ చేస్తున్నాము. బిర్యానీతో పాటు సైడ్ కూల్ డ్రింక్ ఉంటే చాలా ఫుల్ ఫీలింగ్‌గా ఉంటుంది కదా! అందుకే ఇక్కడ అందరం కూల్ డ్రింక్ ఎంజాయ్ చేస్తున్నాం. అలా సాయంత్రం అయ్యింది. చికెన్ కర్రీలోకి గారెలు వేస్తున్నాను. చికెన్ కర్రీలోకి గారెలు మంచి కాంబినేషన్. మీరెప్పుడైనా ట్రై చేశారా? ఇదిగోండి ఫైనల్‌గా గారెలు వేయడం కూడా పూర్తయిపోయింది. మా వీధిలో వినాయకుడు నిమజ్జనానికి వెళ్ళాము. మా పిల్లలు కూడా 2 స్టెప్పులు వేశారు. వినాయకుడు ఊరేగింపు చాలా బాగా జరిగింది. మీరెప్పుడైనా వినాయకుడి నిమజ్జనానికి వెళ్లారా? కామెంట్స్‌లో చెప్పండి.